హాయ్ అన్న. హలో. హాయ్ 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 డైరెక్టర్ గారు అంటే అందరికీ హాయ్. అంటే లైక్ ఇక్కడ అందరూ అబ్బాయిలే ఉన్నారు, ఒక పక్కన ఒక చైర్ ఖాళీ, ఒక చైర్ వేసి ఇంకొకరు పిలిస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఆ క్వశ్చన్ అంటే వెనకాల కలర్ ఆన్సర్ చేయాలి. అన్న అన్న వెనకాల కలర్స్ వేస్తున్నారు కానీ పక్కన కలర్స్ పెట్టలేదు కదా. నిన్నటి దాకా పాపం ప్రమోషన్ చేసి చేసి 1 డే బ్రేక్ కావాలి అన్నారు. కరెక్ట్గా అది మీ టైంలో వచ్చింది. సారీ. సరే అది ఆమె అదృష్టం మా అనుకుంటాం. ఇంకో ఆప్షన్ లేదు మాకు. సో అయితే ఇద్దరికి క్వశ్చన్. నింద అనే టైటిల్ ఉంది కదా, అందులో ఒక దగ్గర అది ఉంది, లైక్ న్యాయస్థానం అది ఉంది, 0 ఉంది, అదే శూన్యం ఉంది కదా సర్కిల్, అందులో కత్తి ఉంది. నింద అనే టైటిల్ కింద ఒక చెరుకు ఉంది. సూపర్. చెరుకు ఉంది. సినిమాలో ఏమన్నా చెరుకు తోటలు ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే చెరుకు తోటలో ఏమన్నా మర్డర్ కానీ అట్లా ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే ఇక్కడ మామిడి తోపులు అలా ఏం లేవు కదా, చెరుకు తోపులు ఏమన్నా అన్నా లేదన్నా, నార్మల్గానే అడిగా. అదే మీకు ట్రైలర్ చూస్తే చెరుకు తోట యాక్చువల్లీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి సంబంధించి, అందుకే పెట్టాను. అంటే చెరుకు తోటలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదో ఎక్స్పెక్ట్ కానీ అది కాదు, వేరే. అదే ఏదో ఒకటి అన్నా. అన్న చెరుకు తోట గురించి మీరేమన్నా చెప్తారా? ఆ చెరుకు తోటలో నేను కాదు, ఎవరున్నారో వాళ్ళకి ఇష్టం. అన్నా అంటే మేము అనుకున్నది అయితే కాదు కదా. చాలా మంది సింక్ లో ఉన్నారు. సార్ ఇప్పుడు ఉంటుంది. ఆ మాత్రం సింక్ లో ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ సార్ కరెక్ట్ అవుతారు. సో చెరుకు తోట ఎక్స్పీరియన్స్ గురించి అంటే రొమాంటిక్ అనే కాదు కానీ ఇట్స్ అంటే స్టోరీ ఏముంటుందో స్టోరీ బేస్ అడుగుతున్నా. స్టోరీ బేస్ అడుగుతున్నా. చెరుకు స్టోరీ అదే స్టోరీ బేస్డ్ ఆ టైప్లో ఏం లేదు. నేను ఆ టైప్లో అడగలేదు. అంటే దాంట్లో కూడా క్రైమ్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. అదే అదే అంటే మొత్తం సినిమా చూస్తే క్రైమ్, అదే సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్ అంటే ఆ జోనర్ వెళ్ళింది కదా, అట్లా ఏమన్నా అని చెప్పి అంటే క్రైమ్ కూడా అక్కడే జరుగుతుంది. అయితే సో డైరెక్టర్ మీకు నెక్స్ట్ అడుగుతా. ఇప్పుడు సార్ని అడుగుతా. సార్ మరి నన్ను మిమ్మల్ని అన్న ఏంటో. సో ఈ నింద తోటలు అయితే లేవు, చెరుకు తోటలు వద్దు ఇంకా. సో ఈ నింద అనే మూవీ ఏదైతే ఉంది కదా, స్క్రిప్ట్ బాగుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఈ స్టోరీ మీరే చేయాలి అనుకోని మీరు యాక్సెప్ట్ చేసిందని మెయిన్ రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదండి, మోస్ట్ స్టోరీస్ లైక్ 99% స్టోరీస్ ఆల్రెడీ ఎక్కడో ఒకటి చెప్పేసి ఉంటాయి, రాసేసి ఉంటాయి స్టోరీస్ అని. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది చెప్పినప్పుడు, ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు అది మనకు అర్థమైతే దట్ ఈస్ విన్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే చాలా బ్యూటిఫుల్గా రాశారు. అంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి లింక్స్ కానీ లీడ్స్ కానీ చాలా చాలా ఫ్లూయిడ్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి అన్ని ట్రాన్సిషన్. సో అండ్ అది కాకుండా ఇంకా రాజేష్ గారు ఆబ్వియస్గా, ఎందుకంటే ఎంత స్క్రీన్ ప్లే బాగున్నా, ఎంత స్టోరీ బాగున్నా దాన్ని కరెక్ట్గా స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయాలి అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ మిస్ఫైర్ అయిందంటే ఇంకా మీకు తెలిసిందే కొన్ని సినిమాలు ఏమవుతాయో. సో ఆ ఎగ్జిక్యూషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ అది నేను ఒక కథ విన్నప్పుడు ఆ డైరెక్టర్ చేయగలరా లేదా అనేది నేను చాలా బిలీవ్ చేస్తాను. అండ్ రాజేష్ గారితో కలిసి మా ఫస్ట్ మీటింగ్ అవ్వగానే అండ్ మేము సెట్కి ఫస్ట్ డే నేను షూటింగ్ చేయగానే ఐ వాజ్ లైక్ ఓకే, ఇది ఒక సినిమా, ఇది మంచి సినిమా చేస్తున్నాను ఫిక్స్ అయిపోయింది. అంటే మీకు సాటిస్ఫై 100%. అండ్ తప్పకుండా జనాలందరూ కూడా 21st నుంచి సాటిస్ఫై అవుతారని నేను చాలా బలంగా అయితే నమ్ముతున్నాను. అంటే 21st కొడుతున్నాం, 21st కొడుతున్నాం. లెట్స్ హోప్ గాడ్స్ దేవుడు ఆశీస్సులు అంతే.
చాలా రోజులైంది నేను కూడా ఒక మంచి సినిమా చేసి, సో నేను కూడా ఏమంటారు ఆ హంగర్, ఆ ఆకలి మీద ఉన్నాను నేను కూడా. సో నాకు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అయితే నేను ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయడానికి నాకు ఒక ప్యాథ్ అండ్ ఒక వే క్రియేట్ చేస్తుంది. సో అదంతా మీ సపోర్ట్తోనే నేను డెఫినెట్గా చేయగలను. సో వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చి మా నిందా టీంతో స్పెండ్ చేసినందుకు. అంటే ఆకలి మీద ఉన్న చీత, అంగిరి చీత, మరిగిన అంగిరి చీత అంతేనా? ఒక మంచి సినిమా మీ అందరికీ ఇయ్యాలని ఆకలి మీద ఉన్నాను అంతే. ఓకే, రాజేష్ గారు అంటే సార్ చెప్పారు కదా, ఇప్పుడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది అని చెప్పి. రీసెంట్ అంటే ఇది కంపారిజన్ కాదు, జస్ట్ చెప్తున్నా. రీసెంట్ గా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయ్యి మంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఉన్న మహారాజా సినిమా స్క్రీన్ ప్లే చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి. సో రేపు 21st తర్వాత ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి కూడా ఆ రకంగా మాట్లాడుకుంటారు జనాలు. రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటి చెప్పండి? కత్తులు కాదు కదా, రెండు సినిమాలు మైత్రి వల్లే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో శశి గారు సినిమా చూశారు, మా సినిమా. వాళ్ళ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో ఈ ఇయర్ వచ్చిన సినిమాలు మీకు తెలుసు. ఆయన ముందే చెప్పారు సినిమా బాగుంటేనే నేను చేస్తాను, లేకపోతే చేయనని ఓపెన్గా చెప్పారు. సినిమా చూసి బాగుందమ్మా, సినిమా చాలా బాగుంది, నేను చేస్తున్నాను అని చెప్పి చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకుందండి. సినిమా అయితే డెఫినెట్లీ స్క్రీన్ ప్లేలో బుక్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇది యాజ్ మెనీ పీపుల్ రీచ్ అయితే మీ ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కనుక శాంపుల్ సైజ్ అంటాం కదా, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ డే 1 చూస్తే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. అది దాని గురించి మేము ట్రై చేస్తాం. ఎస్ సార్, వర్డ్ ఆఫ్ మౌత్ మా ద్వారా రీచ్ అయితే అన్నారు కదా. సో ఈ రీచ్ గురించి మాట్లాడితే అంటే రీసెంట్గా ఆయన సంథింగ్ రివ్యూవర్స్ అండ్ ఇంకా చాలామంది లైక్ ట్రైలర్స్కి, టీజర్స్కి వాటినే చూసి జడ్జ్ చేస్తున్నారు. దాని మీద కూడా నిన్న విశ్వక్సేన్ గారు రియాక్ట్ అయ్యారు. అంటే లైక్ తన స్టోరీ ద్వారానో ఎట్లనో రియాక్ట్ అయ్యారు. సో ఈ రివ్యూవర్స్కి వీళ్ళు అంటే ఆ సోకాల్ రివ్యూవర్స్కి ఈ సినిమా నుంచి అని కాదు, లైక్ మీరు ఏమని చెప్తారు ఆ రివ్యూవర్స్కి? అంటే అలా జడ్జ్ చేయడం ఎంతవరకు? బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది. అంటే విశ్వక్ గారు ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి అంత సినిమా తీసినప్పుడు అట్లా క్రిటిసైజ్ చేసినప్పుడు అది చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్షన్స్ అనేది హెవీగా ఇంపాక్ట్ చేసినప్పుడు అది చాలా పెయిన్ ఉంటుంది. అంటే తీసిన వాళ్ళకి అంత అన్ని ఇయర్స్ దాని మీద కష్టపడిన వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది, అది వాళ్ళకే తెలుస్తుంది. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఆడియన్స్కి రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఇప్పుడున్న ఆడియన్స్కి అరే మీరు మంచిగా చెప్పండి రా ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రోడక్ట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసి బాగుందా లేదా అన్నది జడ్జ్ చేస్తారు. దిస్ ఈస్ ద రియాలిటీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ లివ్ ఇన్ ఇట్. సో ఈ అది యాక్సెప్ట్ చేయాలి, దానికి ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు నా దృష్టి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే విశ్వక్సేన్ గారికి చేశారు కదా, అలా కూడా మీరు ఏమన్నా రియాక్ట్ అవుతారు? సో ఆయన చెప్పినట్టే దేర్స్ 2 sides టు ఎవ్రీ స్టోరీ. మనకి స్టోరీ కంప్లీట్గా తెలియకుండా దీని మీద మనం జడ్జ్మెంట్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ నేను కూడా అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటీటీస్, ఈ కోవిడ్ తర్వాత ఓటీటీస్ ఇంకా బాగా ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ వాచింగ్ సినిమా ఫ్రమ్ దేర్ హోమ్స్. వాళ్ళ ఇంట్లో కానీ ఫోన్లు కానీ ఎక్కడైనా చూడగలరు సినిమా. సో థియేటర్కి రావడం అనేది ఆల్రెడీ ఇట్స్ అ వెరీ 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 టఫ్ టాస్క్. అది చాలా పెద్ద టాస్క్ మాకు. సినిమా బాగుందా లేదా అనే తర్వాత సంగతి. మంచి సినిమా తీస్తే డెఫినెట్గా మేము హ్యాపీ ఫీల్ అవుతాం అంతా. బట్ జనాలు థియేటర్కి రావాలంటే అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది థియేటర్లో. సో ఫ్రమ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఏంటంటే సినిమా రిలీజ్ కాకముందరే ఇంకా ఏమీ దాని గురించి ఇంకా వస్తుంది, టైం ఉంది, అది చూడకుండానే ఒక కంప్లీట్గా బ్యాష్ చేసేయడం అనేది ఐ డోంట్ నో. అది దానికి యాజ్ ఇట్ ఈస్ ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్ అనేది ప్రతివాడికి ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏం చేయలేము, రైట్? ఐ కెనాట్ చేంజ్ యువర్ ఒపీనియన్. నీ ఒపీనియన్ని నేను మార్చలేను, నా ఒపీనియన్ని నువ్వు మార్చలేవు, ఇంకోళ్ళ ఒపీనియన్ ఇంకోళ్ళు మార్చలేరు. So that is stuff like that happens. It happens, brother. Okay, thank you, sir. All the best. Yeah.
ఆయన హలో. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అడుగుతారు ఎక్కడికి వెళ్ళవరా అని స్టోరీస్ ఇవన్నీ చూసి, సో నేను నిన్న మూవీ భీమర్స్ మీట్ అవుతుంది సో వెళ్ళడానికి వెళ్ళానని చెప్తా. సో వాళ్ళకి నేను చెప్పేలాగా నిన్న మూవీ ఎందుకు చూడాలరా అంటే నేను వాళ్ళకి ఒక సర్టెన్ పాయింట్ చెప్పేలాగా మీరు ఏమని చెప్తారా? నింద సినిమా ఉందిరా, అసలు మా క్లైమాక్స్లో ఏం జరిగిందో అసలు నువ్వు గెస్ట్ చేస్తే నీకు నాకు 12 రా క్లైమాక్స్కి. నువ్వు ఇంటర్వెల్ చూసిన తర్వాత ఎంత పెట్టేస్తావు, నువ్వు 1000 రూపాయలు 5000 పెట్టేసి తీసుకెళ్ళి గెస్ట్ చేయమని చెప్పు ఇంటర్వెల్ లోపల. అది అంటే మనకి లాస్ట్ వచ్చే క్లైమాక్స్ గెస్ట్ చేయలేమంటారు. సో నేను ఒకటే అంటాను, ఆబ్వియస్గా మీరందరూ యూ గైజ్ చూసేవాళ్ళు అండ్ ఇప్పుడు మనకున్న ఆడియన్స్ వెదర్ ఇట్స్ థియేటర్కి వచ్చినా కానీ ఓటీటీకి వచ్చినా కానీ యూ గైజ్ ఆర్ ఆల్ వెరీ నాలెడ్జబుల్, వెరీ మెచ్యూర్, మీకు అన్నీ తెలుసు. అండ్ వి జస్ట్ వాంట్ ఏంటంటే మా సినిమాలో ఒక చిన్న లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది అండ్ అది మీరు డెఫినెట్గా చెప్పరు అండ్ మీరు అది రివీల్ చేయరు అండ్ స్పాయిల్ చేయరని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ కిక్ అనేది పోతే అది మజా పోతుంది. అండ్ ఫస్ట్ టైం అది చూసినప్పుడు ఆ కిక్ ఉంటుంది కదా, మీకు నచ్చిన తర్వాత మీరు ఇంకోని తీసుకెళ్తారు, వాళ్ళు కూడా చూసిన తర్వాత అది ఫీల్ అయితే ఇంకోని తీసుకెళ్తారు అండ్ ఇట్ విల్ బీ గ్రేట్ ఫర్ అవర్ ఫిల్మ్ అని నేను నమ్ముతాను. సో మీరందరూ సినిమా చూసినప్పుడు కొన్ని లీక్స్ మాత్రం చేయొద్దు మా టీం మొత్తం తరఫు నుంచి. దట్స్ జస్ట్ ఒక హంబల్ రిక్వెస్ట్, అది అంతే. అంటే మేము ఎలా చేస్తామంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అని చెప్పి ఆపేస్తాం అంతే. అలా హ్యాపీగా చేయండి కానీ అక్కడ దాకా చెప్పొద్దు కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా థ్రిల్లర్స్ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా మహారాజ్ అనమాట. సో ఈ మూవీలో సెన్సిబుల్ కంటెంట్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎలా హ్యాండిల్ చేసామంటే ఇప్పుడు స్క్రీన్ ప్లేని మేము పొల్యూట్ చేయలేదు. అంటే ఒరిజినల్గా ఒక మంచి ఐడియా స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఒక కిక్ వస్తుంది కదా, అది సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు లేకపోతే కొంచెం హీరోయిజంకి కొన్ని సీన్స్ యాడ్ చేద్దాము, లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాము, ఇలాంటివి చేసినప్పుడే కొంచెం స్క్రీన్ ప్లే డైల్యూట్ అవుతుందని నా సిన్సియర్ ఫీలింగ్. ఇప్పుడు మీరు కూడా రివ్యూలు రాసినప్పుడు ఈ ట్రాక్ అవసరమా, లేకపోతే ఇది అవసరం లేదు కదా, ఇక్కడ అనవసరంగా ఈ సాంగ్ వద్దు అని చెప్తారు కదా, మీరు రాస్తారు కదా, అలాంటివి ఏమీ నేను చేయలేదు. స్టార్టింగ్లో ఈయనకి ఏం చెప్పానో అదే తీశాను. ఈయన కూడా నన్ను ఒక్క సీన్ కూడా నాకు పెంచు లేదా నాకు తగ్గించు ఇంకా పెట్టు అని ఏమి యూనో చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇంటర్వ్యూలో ఈయన ఏం చెప్తున్నారంటే నేను కాదు హీరో, స్క్రీన్ ప్లే హీరో, స్క్రిప్ట్ హీరో అని చెప్తున్నాను. సో బట్ ఎవరు అలా చెప్పరు కదండి. సో యూనో అదైతే గ్యారంటీగా మీకు అది డెలివర్ చేసామని అయితే మా సైడ్ నుంచి చెప్పగలను. ఒక ఆనెస్ట్ సిన్సియర్ ఫిలిం ఇచ్చాను. ఇందులో హీరో గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా లేకపోతే లాయరా? మీరేమనుకుంటున్నారు? నేనైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అది ఫిక్స్ అవ్వండి. ఓకే. ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పడానికి. వాళ్ళు రేప్ చేసే వాళ్ళ? సరే నువ్వే అడుగు. అంటే చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా డైరెక్టర్ మీకే ఇచ్చారు, మీరే చెప్పాలా? నేనే చెప్పాలా? సో నేను ఒకటే చెప్తానండి, 21st అందరూ వచ్చి మూవీ అయితే చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. నచ్చాక మీ ఇష్టం చెలరైపోండి. సో తన పేరు అరుణ్ దళవి, ఒక థియేటర్ యాక్టర్. అంటే లాస్ట్ 5-6 years నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, థియేటర్ యాక్టింగ్ చేశాడు, కాస్టింగ్ చేశాడు, ఏది కనిపిస్తే అది చేశాడు. కాకపోతే నేను ఇతని ఒక ప్లే చూశాను, అసమర్థుడు అని, రవీంద్ర భారతి. ప్లే అయిపోయిన తర్వాత అందరూ స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. సో అప్పుడు చెప్పాను అనమాట, ఖచ్చితంగా మనం సినిమా చేద్దామని చెప్పి. మనవాడు కూడా నమ్మలేదు, అలా చాలామంది చెప్తారులే ఎవరు తీసుకుంటాడు అని. బట్ యూనో ఐ లివ్డ్ అప్ టు మై వర్డ్. సో అలా ఈ సినిమాలో చాలామంది థియేటర్ యాక్టర్స్ కానీ లేకపోతే మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ కానీ మంచి క్యారెక్టర్స్, ఆదర్ బ్యాక్ క్యారెక్టర్స్ అన్నది మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు ఆ ఫీల్ వస్తుంది. సో అది కూడా ఇందాక వన్ ఆఫ్ ద పాయింట్, ఈ సినిమా ఎందుకు చూడాలి అని. పొటెన్షియల్ దేశం నాకు అన్న ఒక సాంగ్ పాడన్నా. నీకోసమా? యా, నీకు డెడికేటెడ్గా. పాదమిటిపోతున్నా
అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పడుతున్నా గుండె ప్రతిలయానా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్. మీరందరూ వచ్చినందుకు నిజంగా ఇక్కడికి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ప్లీజ్ డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి. అండ్ మీకు సినిమా నచ్చితే ప్లీజ్ ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోతే చెప్పద్దు. సో అదే చెప్తున్నాను. వీఆర్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నాం, వీఆర్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. 2 రోజులకి నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నానో, ఏదైతే నేను మిస్ అవుతున్నా అనుకున్నానో, నాకు మా మదర్ ఇవాళ పొద్దున్న మెసేజ్ చేశారు. ఆ యూఎస్లో ఉన్నారు. మా మదర్ మెసేజ్ చేసి నాకు ఆఫ్టర్ ఇన్ని ఏళ్ళు నేను ఒక వార్త విని ఎంత సంతోషపడ్డా అంటే, మా మమ్మీ వాళ్ళు డాలెస్లో ఉన్నారు. మా తమ్ముడు గృహప్రవేశం అక్కడ, మా కజిన్ అయితే అక్కడికి వెళ్తే డాలెస్లో సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్తే డాలెస్లో 7:30 PM షో, 10 PM షో 2 హౌస్ఫుల్స్ ఉన్నాయి. సందేశ్ టికెట్స్ నేను తీసుకుందాం అనుకుంటే ఆ 2 షోస్ టికెట్స్ లేవని మా మమ్మీ నాకు మెసేజ్ చేసి, ఇప్పుడు రాజేష్ గారు చెప్తే డాలస్లో ఇప్పుడు ఇంకో 3వ షో కూడా ఫస్ట్ డే వేస్తున్నారు. అండ్ మా మమ్మీ వాళ్ళు ఆ షోకి బుక్ చేసుకున్నారు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఇలానే మేము ఈ సినిమా ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక చాలా అంటే కాండ్రకోటలో నూకాలమ్మ తల్లి చాలా ఫేమస్, ఇట్స్ వెరీ ఫేమస్ టెంపుల్. అండ్ మా జర్నీ, మా సినిమాని మేము అక్కడే ఆ కాండ్రకోట విలేజ్లోనే మొదలెట్టి నూకాలమ్మ బ్లెస్సింగ్స్తో ఈ సినిమా మేము ముందుకి తీసుకెళ్తూ వస్తూ ఉన్నాం. అండ్ ఆవిడ బ్లెస్సింగ్స్ ఉండి అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి మా సినిమాకి. అండ్ మేము కూడా చాలా ప్రౌడ్గా ఉన్నాము ఈ సినిమా చేసినందుకు. సో ఐ థింక్ దట్ మీరందరూ చూసి ఒక మీకు తెలిసిన 5 మందో 10 మందికో చెప్తే ఒక సినిమా ఒక 2-3 డేస్లో నిలబడిపోయి మళ్ళీ నా కెరియర్లో ఒక మంచి సినిమా అండ్ ఒక ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు నేను చేసుకునే అవకాశం క్రియేట్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. సో మీరందరూ ప్లీజ్ ఈ సినిమాని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఒక రిక్వెస్ట్ అన్న, మేమర్స్కి ప్రీమియర్ చేయమని వేసే ఛాన్స్ ఉందా? వరుణ్ గారు చెప్తారు. ఇంకా మంది అంతే కదా, ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా? ఉన్నాయా క్వశ్చన్స్? అయిపోయినాయా? లేవు కదా నీకు? ఓకే యా ప్లీజ్. Hello. Yeah, question director here. So sir, like we were going, I'm from Infini Feed on the channel, and I was going through your Instagram feed, and nando okati undi Cam Chronicles అని ఒకటి ఉంది. Found feature, sorry, what was it? First ఫౌండ్ ఫుటేజ్. Yeah, what does that mean? And దాని అంటే it just sounded very interesting. ఫౌండ్ ఫుటేజ్ అంటే ఇప్పుడు మీకు హాలీవుడ్లో సర్చింగ్ అని ఒక మూవీ వచ్చింది. సో అంటే రియల్గా జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ని ఒక కెమెరా కట్స్ లేకుండా ఎట్లా తీస్తారో ఆ జోనర్ని ఫౌండ్ ఫుటేజ్ అంటారు. అది యాక్చువల్లీ దీనికంటే ముందు నేను అటెంప్ట్ చేశాను ఒక వెబ్ సిరీస్ చేద్దామని చెప్పి. తీసాను కానీ ఫుటేజ్ నాకే నచ్చలేదు, ఇక మధ్యలో ఆపేసింది. సో అదే లాస్ట్ ఫుటేజ్ అయింది. సో దాని తర్వాత వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ అది. Yeah, because that was interesting to look at. Yeah. And the other thing is, do you, I mean, it's your first film only, but do you generally have any girl cinema references in your dressing, or do you take inspiration from that? Yeah, definitely. Because it just sounded like a referencing, but Squid Game lo edaithe untundo that people in one, they're locked up in one space and then someone shot, everyone's reacting to it. Our visuals కనిపించాయి. There was a masked person, tanu is monitoring and all. So our referencing కనిపించింది ఇందులో. సో అలా స్క్విడ్ గేమ్ అంటే అది ఒక ఈ సినిమాటిక్ లుక్ కోసం అది చేశాను, కానీ స్క్విడ్ గేమ్ రిఫరెన్స్ అయితే ఏం లేదు. డైరెక్ట్ కాదు. నేనే చెప్తాను మీకు రిఫరెన్స్ అంటే లైక్ స్క్రీన్ ప్లే అయిన తర్వాత నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే
ఓకే, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిమ్స్ 12 Angry Men. అంటే స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు ఎవరైనా సరే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ అన్నమాట. అది ప్లస్ రషోమాన్ అని చెప్పి అకిరా కురోసావా ఫిల్మ్, అంటే మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేది. సో ఆ రెండు ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో ఖచ్చితంగా. Thank you. And one question to the hero. So, like any hero or any actor has a lot of ups and downs, but you know sometimes there's that one aspect which you try to carry forward with every film, or that one thing which you sort of or maybe in a way, what did you look at this director and how did you double down on this director? Like, how did you double down on this director that this is the film or this is the script? సో హౌ ఐ డబుల్ డౌన్ ఆన్ ఇట్, ఆనెస్ట్గా చెప్పాలంటే జస్ట్ థింక్ అంటే అది సో బ్లాక్ జాక్ అనుకోవచ్చు 21 ఇది. సో నేను అదే అంటున్నా కదా, నేను ఆయన కలిసాక, ఆయనతో ట్రావెల్ చేశాక, ఆయనతో ఉండే ఫోన్స్లోనే మేము ఫస్ట్ టైం నరేషన్ అప్పుడే కలిసాను. అండ్ ఆ స్టోరీ విన్న తర్వాత, ఆ స్క్రీన్ ప్లే విన్న తర్వాత, ఆయన స్టైల్ ఆఫ్ నారేటింగ్ అండ్ ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, సినిమాని తీసే విధానం. అండ్ నేను యూజువల్గా ఏంటంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమా ఇది, అండ్ చిన్న బడ్జెట్ సినిమా అండ్ పెద్ద బడ్జెట్ సినిమా ఉండదని నేను బాగా నమ్ముతాను, ఎందుకంటే నా కెరియర్ మొత్తం చిన్న బడ్జెట్ సినిమానే చేసిన. బట్ ద థింగ్ ఈజ్ హై లెవెల్ థాట్ అనేది ఉంటుంది, అండ్ క్రియేటివిటీ అండ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక హ్యూజ్ ప్రాసెస్. అది దట్ హ్యాస్ నా పర్సనల్ ఫీలింగ్లో బడ్జెట్తో డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే స్కేల్ అండ్ రేంజ్ పెరుగుతాయి. బట్ ఆ థాట్ అండ్ ఆ క్రియేటివిటీ అండ్ ఆ ఎగ్జిక్యూషన్ అనే దానికి ఈయన చూసిన తర్వాత దిస్ గై విల్ డూ ఇట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ స్క్రిప్ట్, అండ్ నేను చెప్తున్నాను కదా, నేను స్టోరీ విన్నప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ మీకు వరుణ్ గారు మీరు వినండి అని ఆయన చెప్తా ఉంటే నాకు అసలు ఏమో నాకు ఆ ఎక్సైట్మెంట్, ఆ ఆకులు తాగట్లేదు ఎవరు అనేది. సో ఆ కిక్, ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్ నాకు ఏదైతే వచ్చిందో నేను కథ విన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, అది కనుక స్క్రీన్ మీద ఆయన చూపిస్తే పక్కా ఇది వర్కౌట్ అయిపోతుంది అనుకున్నా. అండ్ నిజంగా ఆయన పెట్టుకున్న టీం సింక్ సినిమా వాళ్ళు సౌండ్ డిజైనింగ్ చేశారు. సో దే ఆర్ వెరీ, అంటే చాలా సినిమాలు చేశారు కదా రాజేష్ గారు, రీసెంట్గా యానిమల్కి రీసెంట్గా వాళ్ళే చేశారు సౌండ్ డిజైనింగ్. సో ఈవెన్ దో ద బడ్జెట్ అండ్ ద మేకింగ్ అండ్ ద వర్కింగ్ డేస్ కొంచెం తక్కువ పెట్టినా ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ద స్టఫ్ ఆఫ్టర్ లైక్ సౌండింగ్ కానీ కలరిస్ట్ కానీ, మా సినిమాకి కలరిస్ట్ నేను అదే అన్నాను, అదేంటి సార్ ఇంకెవరో దొరకలేరా మీరు, ఫస్ట్ టైం కలరింగ్ అండ్ గ్రేడింగ్ ఒక సినిమా పాండిచ్చేరిలో జరిగింది మా సినిమా, ఇప్పటిదాకా ఏ సినిమా చేయలేదంట సినిమా చరిత్రలోనే. సో ఈయన అక్కడ ఒక క్యాండిడేట్ని పట్టుకుంటే ఆ క్యాండిడేట్కి హీ హాస్ ఫారిన్ ఎక్విప్మెంట్ లైక్ ద కలర్ ప్రొసీజర్ మొత్తం చేయడానికి ఆయన ఎక్విప్మెంట్ అంతా ఫారిన్ నుంచి, ఆయన UK, ఆస్ట్రేలియా అండ్ ఇలాంటి యాడ్స్ చేస్తూ ఉంటాడు కలరింగ్. సో ఆయనకి వెళ్ళి సినిమా చూపించి ఆయనకి నచ్చి ఆయన కూడా జాయిన్ ద ప్రాజెక్ట్, యూ కెన్ కమ్ హియర్ అండ్ డూ ఇట్ అట్ మై ప్లేస్ అని చెప్పడం, ఇలాంటివన్నీ ఏంటంటే అన్ని సినిమాలకి జరగవు ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అన్నీ. సో ఆ పాజిటివిటీనే 21st క్యారీ ఫార్వర్డ్ అయ్యి, అది నేను ఇన్నేళ్ళుగా నేను కూడా ఎంతోమంది నా సినిమాలు చూసి, నా హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను అలా ఎంతోమంది నా నుంచి ఒక మంచి సినిమా కావాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నేనైతే అది 21st డెలివర్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Thank you so much. That energy అది కనిపిస్తుంది, and we could also feel what you would have felt when you were hearing the story. I seriously చెప్తున్నాను, నేను జెన్యున్గా నేను అంటే ఎక్కువ నేను ఎప్పుడూ మీరు చూసుంటారు నా చిన్నప్పటి నుంచి, నేను ఎప్పుడూ ఇంత మాట్లాడినా ఇంతేం చెప్పను. బట్ నాకు ఆనెస్ట్గా నా గురించి కన్నా, నేను ఫ్రాంక్గా జెన్యున్గా చెప్తున్నాను, నా గురించి కన్నా ఇలాంటి సినిమా రాజేష్ గారు లాంటి ఎంతోమంది అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, అస్పైరింగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్యాషన్ని పట్టుకుని వస్తారు కదా, అలాంటి ఎంతోమంది వాళ్ళకి ఈ నిందా అనే సినిమా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఒక అంటే సినిమా చేయాలంటే ఎంత బడ్జెట్లు, నీడ్ అ గుడ్ సౌండ్ టెక్నికల్ టీమ్ అండ్ a person who can guide it, a director who can guide that for you అనేది ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అంటే చాలా మంది ఇంకా వచ్చి సినిమాలు చేయాలి, ఇక్కడ ఇంకా చాలా మంది చేయాలి. మిమ్మల్ని చూసాను, నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను రాజేష్ గారు. లవ్ యూ. All the best to cast and the crew. Thank you. Hello, Ainana, this is Simon. Hi. Actually, you saw highest of your highs and lowest of your lows. Literally, after 17 years, I'm going to 2007 debut.
2007 October 2nd. మొన్న విద్యా గారు కూడా అన్నట్టు 17 years ఎవరు స్ట్రగుల్ చేసే మొత్తం ఒకసారి మీరు కూడా అన్నారు యూఎస్ఏ పై బిజినెస్ చేసుకుంటాను నాకు ఇవన్నీ స్టిల్ అంటే హౌ యూ కెప్ యువర్ మొరాల్ ఇన్ 17 years కూడా స్టిల్. సో వన్ థింగ్ నేను చెప్తాను, ద మెయిన్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు 2007 కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్. మై మదర్, మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ పేరెంట్స్, మై అంకల్, అందరూ మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోతే నిజంగా చెప్పిన బ్రదర్ నేను చూసిన అన్నిటికీ నేను నా మైండ్ నేను సేమ్గా ఉండేవాడిని కాదు. నేను అవి ప్రాబ్లీ ఎక్కడో నేను ఏదో ఏం చేసేవాడో నాకే తెలియదు. బట్ మా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉన్న స్మాల్ సర్కిల్ ఆఫ్ ద ఫ్రెండ్స్, నాకు హ్యాపీ డేస్ ముందర నుంచి ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది, అండ్ దే ఆల్ కీప్ మీ వెరీ సేమ్, దే కీప్ మీ వెరీ గ్రౌండెడ్, దే కీప్ మీ వెరీ హంబుల్. దే డోంట్, నేను సినిమా హిట్ కొట్టినా వాళ్ళు ఒకలా నన్ను చూడరు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను అక్కడ ఫ్లాప్ కొట్టినా కూడా వాళ్ళు నన్ను ఇంకోలా చూడరు. హిట్ కొట్టేస్తే అబ్బా నువ్వు సూపర్, లేకపోతే ఫ్లాప్ అయితే నువ్వు వేస్ట్ అని నా చుట్టుపక్కల ఎవరు అలా లేరు నాకు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ ఐ ఫీల్. ఎవ్రీవన్ అరౌండ్ మీ, నా దగ్గర ఏంటంటే బ్రదర్, నా దగ్గర నా ఎనర్జీని నేను చాలా పాజిటివ్గా ఉంచుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఐ డోంట్, నాకు నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్స్ అనేవి నాకు అస్సలు నచ్చవు. ఐ లైక్ టు బీ ఏం చేసినా అందులో మంచి అండ్ పాజిటివ్ చూడాలని నేను అనుకుంటాను జెన్యూన్గా. అండ్ విత్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ కేటర్ టు ద పీపుల్ అనుకుంటున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ. లైక్ ఐ సెడ్, నేను ఏం చేయగలను, సినిమా వరకు చేయగలను, సినిమాలో నటించగలను అంతే. అండ్ ఒక మంచి సినిమా చేస్తే దాని తర్వాత ఇంకో మంచి సినిమా చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్గా నేను తీసుకోవాలి డెఫినెట్గా, అది మాత్రం నిజం. అండ్ నేను చెప్పాను కదా, దిస్ ఇస్ అ స్టార్ట్ అని, నేను దిస్ ఇస్ స్టార్ట్ టు న్యూ బిగినింగ్. లైక్ ఈ సైడ్ నాకు నెక్స్ట్ ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఇంకో ఈ సినిమా రిలీజ్ అయిన 2 weeks దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ 2 weeks తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ మనం అందరం కలుద్దాం. బట్ దిస్ మూవీ డెఫినెట్లీ నా కెరియర్లో, నేను ఈ 17-year కెరియర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు వరుణ్, ఒక మంచి సినిమా చేశాడు వరుణ్. వరుణ్ని చాలా డిఫరెంట్గా చూసాము. అసలు వరుణ్ ఇలాంటి సినిమా చేస్తాడా అనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ నేను ఇంతమునుపు నాకు ఒక చిన్న పెయిన్ ఉండేది ఎప్పుడు, ఏంటి నేను ఎందుకు మంచి సినిమాని ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు డెలివర్ చేయబోతున్నాను, నాకు వచ్చే స్టోరీస్లో నేను చేస్తున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు ఏంటా అనేది నాకు బాగా ఉండింది మైండ్లో. అంటే ఎందుకు అని, అందుకే నేను చిన్న గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మైకేల్ అనే సినిమా నాకు డిఫరెంట్గా అనిపించింది క్యారెక్టర్గా. వచ్చి నేను ఫేస్ ఆఫ్ ద మూవీ కాదు, అందులో ఒక చిన్న పాత్ర నేను ప్లే చేశాను, అది ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్గా నేను ప్లే చేయడానికి ట్రై చేశాను, సంథింగ్ డిఫరెంట్ ఐ డిడ్. బట్ విత్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ షూర్ దాట్ వన్స్ అగైన్ వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఒక మంచి సినిమా చేశాడని అందరూ అనుకుంటారని నేను అనుకుంటున్నాను. సో యా హాయ్. మీ బ్యాక్ సైడ్ ఒక పోస్టర్ ఉంది, దానిలో చాలా ఫేసెస్ ఉన్నాయి, కొంచెం అందరూ కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారో చెప్తారా? కల్ప్రిట్ ఆ పోస్టర్లో ఉన్నారా? అవును, అదొకటి రాశాను కదా కల్ప్రిట్. అది ఫేక్ చేయండి కదా అన్న, కల్ప్రిట్ అంటే కల్ప్రిట్ కాదు కదా, ఆయనే కల్ప్రిట్. ఒరిజినల్ కల్ప్రిట్ ఉన్నారు, మీకు గెస్ అది ఒరిజినల్ ఆయన కల్ప్రిట్. ఊరికే పోస్టర్ మీద కల్ప్రిట్ అని విక్టమ్ చేసి అలా చేస్తారా? నిజంగా ఆయన కల్ప్రిట్, ఆయన కల్ప్రిట్, ఆవిడ విక్టమ్. ఆల్రెడీ ఆయన అది మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు కూడా. నా విక్టిమ్ తీసుకురావచ్చుగా, విక్టిమ్ని తీసుకురావచ్చుగా. విక్టమైజ్ అయిపోయింది కదా ఇక్కడ. అసలైన కల్ప్రిట్ మీరే అన్న, మాకు అబద్ధం చెప్తున్నారు. నేను అనుకుంటున్నారా? రేపు మీరు సినిమా చూసిన తర్వాత మనం అందరం మళ్ళీ సక్సెస్ మీట్లో డెఫినెట్గా మాట్లాడదాం. అండ్ ఇంకొకటి, నాకు మీ అందరికీ ఒక చిన్న నా సైడ్ నుంచి జెన్యున్లీ ఎందుకంటే నాకు ఇప్పుడే జస్ట్ నాకు తక్కువ గుర్తొచ్చింది. రేపు మేము AAA కదండి, AAAలో మేము ఒక షో ఒకటి ప్లాన్ చేస్తున్నాము మొత్తం మా టీం అందరూ. అండ్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ అక్కడికి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయాలని. మీకు నచ్చితే ఒక 2 స్టోరీలు, ఒక 2 ట్వీట్లు వేస్తే మేము హ్యాపీ, మా సినిమా కూడా ఇంకా కొంతమందికి తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఏం వేయకుండా ఉండండి, అది చాలా మంచిది. కలుద్దామన్నా రేపు.
డెఫినెట్గా థ్యాంక్ యూ. మీరందరూ తప్పకుండా రావాలి, మా సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ మా సినిమానే కాదు, మంచి సినిమాని, ఒక మంచి ఎఫర్ట్ని, ఒక మంచి అటెంప్ట్ని తెలుగు ప్రేక్షకులు అందరూ డెఫినెట్గా ఎప్పుడూ ఆదరిస్తారని నాకు తెలుసు ఆ విషయము. బట్ నా నుంచి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సినిమా చూడాలంటే నేను ఒకటే చెప్తాను, సినిమా బాగుంటుంది అంతే. అండ్ వర్ణ లాస్ట్ వన్ మన ఇన్ని కోట్ల తెలుగు ప్రజలు హీరో అవ్వడమే గ్రేట్. మీ ఫేమ్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా కాకుండా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వరుణ్ సందేశ్ అంటే గుర్తు పెట్టుకున్నాం. హ్యాపీ డేస్, కొత్త బంగారు కుర్రాడు మంచి ఫిలిమ్స్ ఇచ్చారు. కాబట్టి యూ హ్యావ్ టు ప్రౌడ్ యువర్ సెల్ఫ్. ఇన్ని కోట్ల మందిలో కూడా మిమ్మల్ని ఇప్పటి కూడా గుర్తు పెట్టుకుంటున్నాం. కాబట్టి మీరు ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవ్వండి అని చెప్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి నేను అద్దంలో చూసుకుంటే ఎప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. పక్కనోడికి పోవచ్చు, చూసే వాళ్ళకి పోవచ్చు, ఇంకోళ్ళకి పోవచ్చు, కానీ నాకు మాత్రం నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నాకనే కాదు, ఫర్ ఎనీ ఇండివిజువల్, ఇఫ్ యూ వాంట్ బీ స్ట్రాంగ్ ఇన్ లైఫ్ అండ్ యూ వాంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్, ఎందుకంటే లైఫ్ అనేది ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటు మనమే మారుతూ ఉండాలి. కాలం అనేది మారదు, కాలం అనేది మారుతూ ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ ఐ రియలీ బిలీవ్ దట్. అండ్ నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ మై సెల్ఫ్. నేను చూసుకున్నప్పుడు అవన్నీ మీ పర్స్పెక్టివ్లో అలా ఉంటుంది, కానీ నా పర్స్పెక్టివ్లో ఎప్పటి నుంచి నా పేరు నాకు తెలుసు అప్పటి నుంచి నేను వరుణ్ సందేశ్. ఓకే అన్న, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలి, మాకు ఇంకా మంచి పార్టీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంచి మాకు పార్టీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. 21st తర్వాత పండగే పండగ నాగార్జున ఎన్నైనాయి. హాయ్ సందేశ్ అన్న. అన్న హాయ్. హాయ్ హాయ్ అన్న, మై నేమ్ మణికంఠ. క్వశ్చన్ టు సందేశ్ అన్న. అంటే నేను యాప్డే చూసి బీటెక్ జాయిన్ అయ్యాను అన్న. నీలాగా చాలా లక్షల మంది కూడా బ్రదర్. చెప్తాను, యాప్డే చూసి మీలాగా బీటెక్ జాయిన్ అయ్యాను. తర్వాత మధుర అంటే అమ్మాయి లవ్ చేశాను. బట్ నా బీటెక్ అయిపోయి 2 years అయింది. బట్ స్టిల్ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి అంటే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే బ్రో. ఏంటి నీ లవర్ నిన్ను యాక్సెప్ట్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ నాదా? ఎవరండి నా మీద ఇలాంటి నింద చేస్తున్నారు? ఇదేం నిందండి? అంటే నిర్ణయం టైట్ పెట్టాలంటే నిర్ణయాన్ని క్వశ్చన్ వేస్తాం బ్రో. బాగుంది క్వశ్చన్, బాగుంది. అంటే ఒక రిక్వెస్ట్, ఆ అమ్మాయి ఫోన్ చేసి మీకు చెప్తా ఎట్లా అని. అంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఒక మాట చెప్పండి బ్రో. సారీ నేనా? అదంతా ఏంటి ఇలా వద్దొద్దు అంటున్నారు. అర్థమైంది, ఓకేనా? అలా క్వశ్చన్ టు డైరెక్టర్ సార్. అంటే అమ్మ ఇప్పుడు బుజ్జిమా గారు ఉగ్ర సినిమాలు చూసారు. తర్వాత మనం సందీప్ రెడ్డి ఒక అర్జున్ రెడ్డి అని చెప్పుకుంటారు కదా. నెక్స్ట్ ఫ్యూచర్లో రాజేష్ జగన్నాథం అంటే నిన్న చెప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు వాళ్ళకి తెలియదు కదా. రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తేనే తెలుస్తుంది, ముందే అలా తెలుస్తుంది. ఓకే ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంతసేపు బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకా ఉన్న సందేశం ఎండింగ్ ఒక డైలాగ్ ఏదైనా చెప్తారు, డ్యాన్స్ చేస్తారు తెలంగాణ స్లాంగ్లో. డైరెక్టర్ గారికి బాగా ఇష్టం తెలంగాణ ఆ పరంగా. తెల్లగున్నామని పోగారు కదా, చాలా ఫినిష్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ రేపు అందరూ తప్పకుండా రండి సినిమాకి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మీ అందరూ చూసి మీ రెస్పాన్స్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సందేశం అండ్ ఆల్సో ఇక్కడ ఒక చిన్న నేమర్స్ నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఉంది, కేక్ కటింగ్ పర్సన్ బర్త్డే. ఎవరిది బర్త్డే? బర్త్డే బాయ్ మీ బర్త్డేనా? అది మ్యాటర్. హార్తే ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. అంటే నిజాలు చెప్పాలా అన్నకి? నాకన్నా 10 ఏళ్ళు చిన్నాడు నువ్వు. అంటే హ్యాపీ డేస్ అప్పుడు నీకు 7 ఏళ్ళ? సో ఇది సెలబ్రేట్ చేసుకునే ముందు నిన్న ఆన్ 21 June
అందరూ ఖచ్చితంగా వెళ్ళండి థియేటర్కి. వరుణ్ కంబ్యాక్ అంటున్నాడు, వెళ్ళి బ్రేక్ ఇద్దాం. మీరు డైట్లో ఉన్నారేమో, డైట్లో ఉన్నారు అంటే ఇదిగో క్రష్, నీ క్రష్తో నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. అది నా రేంజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.